श्रीभूमिराजगदजाधिगुणामृताब्धे देवाधिदेव जगदेक शरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिविरक्तिदाङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడా, అపారమైనటువంటి దయ అనేటటువంటి గుణానికి సముద్రమైనటువంటి వాడా, సమస్త దేవతలకు కూడా అధినాథుడవైనటువంటి వాడా, శరణాగతి చేసి నీ పాదములను ఆశ్రయించినటువంటి వారి కోరికలను తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతాన్ని పాడుతున్నారు. ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ, ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష శక్తిని వర్ణిస్తూ, శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడు. లోకంలో అందరూ తమ తమ జీవనం కోసమని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి, అలాగే భూదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి పాడి పంటలతో సకల భోగాలతో తులతూగాలని కోరుకుంటుంటే, ఆ శ్రీదేవి భూదేవి ఎల్లవేళలా కూడా తమ భర్త యొక్క కడగంటి చూపు కోసమని శ్రీవేంకటేశ్వరుని వంక చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీదేవి భూదేవులకు భర్త అయినటువంటి వాడా, వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని మా పట్ల అనుగ్రహించగలిగినటువంటి వాడా, దయా అనేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా. లోకంలో ఎవరి దయ అయినా తెలుసుకోవచ్చేమో కానీ స్వామివారి యొక్క దయని తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుచేత అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో, స్వామి యొక్క దయాగుణపు లోతులు తెలుసుకోవడం అంత కష్టం. అందుకే దయా అనబడేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, దేవతలకందరికీ కూడా అధినాథుడవైన వాడా, మూడు లోకములకు నాయకుడా, సాక్షాత్తు శేషుడు గరుత్మంతుడు వంటి వారి చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, అంతటి మహనీయమూర్తులే ఆయన పాదములను పూజించి ఆయన యొక్క అనుగ్రహ బలం చేత అటువంటి విభూతిని పొందగలుగుతున్నారంటే, మనందరం కూడా ఏ పాదములను పట్టి పూజించాలో పరోక్షంగా మనకి తెలియచేస్తూ, శ్రీమన్ననంత గరుడాది విరక్షితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అటువంటి విభవము కలిగినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. స్వామి కన్ను తెరిచి నిద్రలేచి మమ్మలను అనుగ్రహించవలసినది అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు.